జనాభా అవసరాల దృష్ట్యా పాల ఉత్పత్తులకు నిత్యం గిరాకీ ఉంటుందని, నాణ్యమైన ఉత్పత్తులను అందమైన ప్యాకింగ్లతో మార్కెట్లోకి తీసుకొస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక మారిస్పేటలో కొత్త వంతెన దిగువన అన్సారీ రోడ్లోని జిఎస్ఆర్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దివ్య హెరిటేజ్ మిల్క్ ఏజెన్సీని ఆదివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. పాలతో తయారు చేసే స్వీట్లు, బిస్కెట్లు, లస్సీ, బాదాం మిల్క్ వంటి రకరకాల ఉత్పత్తులు ఇక్కడి దివ్య హెరిటేజ్ ఏజెన్సీలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఏజెన్సీ నిర్వాహకులు స్థానికులకు అవసరమైనవి అందిస్తూ వ్యాపార విస్తరణ దిశగా పురోగమించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెరిటేజ్ రీజనల్ హెడ్ బాబీ, గుంటూరు మేనేజర్ ఎన్ లక్ష్మీపతి, మున్సిపల్ మాజీ చైర్మన్ పెండేల వెంకట్రావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, ఆ పార్టీ నాయకులు రావి కృష్ణమోహన్, చిన్ని, పసుపులేటి త్రిమూర్తి, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, కోగంటి రోహిత, సుంకర హరికృష్ణ, పెండేల సుబ్బారావు పాల్గొన్నారు. దివ్య హెరిటేజ్ మిల్క్ ఏజెన్సీ నిర్వాహకులు అన్నం శ్రీనివాస స్వాగతం పలికారు. దివ్య మిల్క్ ఏజెన్సీ వారు తీసుకొని హెరిటేజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నిత్యం ప్రజలకు అవసరమైనటువంటి పెరుగు, పాలు, ఫ్లేవర్డ్ మిల్క్స్, అదేవిధంగా యోగర్ట్స్, బిస్కెట్స్, రకరకాల మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నిటిని కూడా చాలా అందమైన అటువంటి ప్యాకింగ్స్తో ఈరోజున మార్కెట్లో వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు వీళ్ళు ఇక్కడ ప్రారంభించడం అనేది చాలా సంతోషం.